రాష్ట్రంలో ఒక ఫేక్ పార్టీ ఉంది. ఆ పార్టీకి సవాలు విసురుతున్నా మీ అందరి తరపున. ఇప్పుడంతా కూడా బ్లూ మీడియా ఉంది. అవినీతితో ఒక పేపర్ పెట్టుకున్నారు, ఒక టీవీని పెట్టారు. అన్ని తప్పులే. మనం అవునంటే అడ్డంగా కాదంటారు. పేదవాడికి పింఛన్ ఇవ్వాలంటే నువ్వు చెప్పావు కాబట్టి ఇవ్వకూడదంటారు. మనం పోలవరం కడితే పోలవరాన్ని కూల్చేస్తారు. మనం అమరావతి ప్రజా రాజధాని అమరావతి ఉండాలని మనం ఆకాంక్షిస్తే ఈ అమరావతి ఎడారిని చేస్తామని ఎడారి చేస్తారు. మనం రోడ్లు వేస్తే రోడ్లన్నీ గుంతలు పెడతారు. అవునా కాదా అని అడుగుతున్నా. అలాంటి పార్టీకి నేను ఇచ్చే సవాల్ ఏంటంటే, మొన్నన్నారు సిద్ధం సిద్ధం అని ఎగిరిపడ్డారు. సూటిగా అడుగుతున్నా, అసెంబ్లీకి సిద్ధమా? 11 మంది ఉన్నారు. అసెంబ్లీకి రండి. ఎవరిది విధ్వంసమో, ఎవరిది అభివృద్ధో, ఎవరికి సంక్షేమ కార్యక్రమాలు చేసే సత్తా ఉందో చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నా. సూపర్ 6 మీద అవాకులు చవాకులు వాళ్తున్నారు. నేను అడుగుతున్నా, అసెంబ్లీకి రండి. ఎవరికి ఏ నిమిషంలో ఎక్కడిచ్చామో సమాధానం చెప్పే ధైర్యం సత్తా ఈ ప్రభుత్వానికి ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. సాగునీటి ప్రాజెక్టుల వరకు కడాన ప్రాజెక్టులు కడితే గ్రీస్ వేయలేని పెద్ద మనుషులు ఇక్కడే అన్నమయ్య డ్యామ్ కొట్టుకోబోతే ఏమైంది తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. మళ్ళీ దాన్ని బాగు చేసే బాధ్యత ఎక్కడ కడితే బాగుంటుందో అక్కడే కట్టించే బాధ్యత ఈ ప్రభుత్వానిది. రాష్ట్రంలో పెట్టుబడులు కడాన నిన్న జరిగిన పులివెందల ఎన్నిక కూడా ఒంటిమిట్ట ఎన్నిక ఇక్కడ జరిగిన ఎన్నికను గురించి మాట్లాడడానికే సిద్ధం. అంతేకాదు బాబాయ్ గొడ్డలు వేటు కూడా చర్చించడానికి మనం సిద్ధంగా ఉన్నాం. ఇంకో పక్క ఒక దళిత లీడర్ని డ్రైవర్ని డోర్ డెలివరీ చేసేదాన్ని కూడా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, కోడి కత్తి డ్రామా, గులకరాయి డ్రామా మర్చిపోయారా తమ్ముళ్ళు? మీరు ఏమమ్మా ఆడబిడ్డలు మర్చిపోయారా మీరు అంటున్నా? నేను డ్రామా వేయలా. నా మీద 23 క్లేమోర్ మైన్స్ వెంకటేశ్వర స్వామి పాద పద్మాల దగ్గర జరిగితే నేను భయపడ్డానా తల్లి అని మిమ్మల్ని అడుగుతున్నా. ప్రజల కోసం పనిచేశాం. ప్రజల కోసం పనిచేసినప్పుడు భయపడవలసిన అవసరం లేదు. వీళ్ళు చేసే పని చూస్తూ ఉంటే అంతా కూడా చేసే తప్పుడు పనులు మీడియాలో మాత్రం ఫేక్ మీడియా పెట్టి నేను దానికి సమాధానం చెప్పాలంట. నిన్నే చూస్తున్నారు వీళ్ళ యొక్క మనుషులు తప్పుడు డాక్యుమెంట్స్తో దివ్యాంగుల పింఛన్ తీసుకున్నారు. వాడు ఆటో డ్రైవింగ్ చేస్తాడు, ట్రాక్టర్ డ్రైవింగ్ చేస్తాడు, చేయలేదంటాడు. బాగా మాట్లాడతాడు, డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు నాటకం వేసి మూగంటాడు. అలాంటి పార్టీ ఇది. చేతులుండే వాళ్ళకి వికలాంగులు పింఛన్ కావాలి, చేతులు లేవని మూగ బాగా మాట్లాడేవాడు మూగ అని డెమ్ అండ్ డెఫ్ అని పింఛన్లు తీసుకుని ప్రజల్ని మోసం చేయాలనుకుంటున్నారు. నేను ఒకటే చెప్తున్నా, ఈ నెలలో అందరికీ పింఛన్లు ఇచ్చాను. కానీ మీరు కూడా ఆలోచించండి, నాకు సోషల్ ఆడిట్ జరగాలి. ప్రజల సమక్షంలోనే అనర్హులుంటే ఇతను అనర్హుడు, తీసుకోవడానికి అర్హత లేదని చెప్పే ధైర్యం మీ అందరికీ రావాలి. సో నీకు తమ్ముడు ధైర్యం ఉంటే అక్కడన్నా ఇవ్వు, ప్రతిపక్ష హోదా ఇచ్చివు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, బ్రహ్మాండంగా నేను నిలదీస్తారు. మా 11 మంది మీ 160 మందికి దీటుగా కూడా నిలబడతారు. లేదా నువ్వు సుపరిపాలనకు సంవత్సరం అని
ప్రకటించి ఇంటింటికి వస్తారని 10 ఇళ్ళు కూడా తిరగలేకపోయినారు చూడు మీ నాయకులు ఎమ్మెల్యేలు. ఇప్పుడు అదే పని ఇంటింటి దగ్గరికి పోండి, అక్కడ మిమ్మల్ని ఒకరో ఉండి జనమే ఎట్లా వెంటబడి కొడతారో తెలుస్తుంది, అక్కడైనా తెలుస్తుంది. అసెంబ్లీనా ప్రజాక్షేత్రమా? ప్రజాక్షేత్రంలో జగన్మోహన్ రెడ్డి గారు బయట అడుగు పెడితే వస్తున్న జనం కానీ, లేదా మాకు అన్యాయం జరిగిందని ఎలుగెత్తి అరుస్తున్న ఆ గొంతుకు కానీ వాటికి సపోర్ట్గా వైఎస్ఆర్సీపీ నిలబడుతున్నది కానీ చూస్తుంది. మీరు గమనిస్తే ఏడాది తిరగకముందు ఎంత అధ్వానంగా నీ పాలన ఉందనేది తీర్పు ఇచ్చారనేది ప్రజలు ఇస్తున్నారనేది స్పష్టమవుతుంది. ఇంకెందుకు పొద్దుపోని మాటలు ఇవన్నీ కూడా. ఎందువల్ల మళ్ళీ చెప్తాను, నీకు ధైర్యం ఉంటే ప్రతిపక్ష హోదా ఇవ్వు, వచ్చేస్తాం. చిన్న మాట మీ స్పీకర్కి చెప్పి ఒక అఫిడవిట్ ఫైల్ చేస్తే సరిపోతుంది. ఇమ్మీడియట్ వస్తారు, ఎట్లుంటుందో ఆ గొంతుకు వినిపిస్తారు. లేదా ప్రజాక్షేత్రంలో ఎలాగో చేస్తున్నావు. అసలు అవి ఎక్కర్లా. జగన్మోహన్ రెడ్డి గారు పెడుతున్న ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆయన వేస్తున్న ప్రశ్నలకు నువ్వు సమాధానం ఇవ్వలేక బూతులకు లంఘించుకుంటాడు. నువ్వు, నీ వెనకుండే గణం, నీ మాఫియా గణం ఉంది కదా, మీరందరూ, మీ నాయకులు అందరూ. సో వాటికే ఆన్సర్ ఇవ్వలేకున్నారు. నువ్వు నెలకు ఒకసారి పెన్షన్ ఇంకోటో అని ఓ మైక్ పెట్టుకొని, లేదా పక్కన ఊరు లేకుండా ఒక్కడివే పెళ్ళి పబ్లిసిటీకి తయారు చేసుకుంటున్నది అదే చూస్తున్నాం. అది కాకుండా నువ్వు జనంలోకి వెళ్ళు, తెలుస్తుంది. ఎందుకు ఇవన్నీ పొద్దుపోని మాటలు. అంటే మీరు విధ్వంస పాలనని పులివెందుల ప్రజలు కూడా గుర్తించారు కాబట్టి మనం ఉప ఎన్నికల్లో ఓడించారని కూడా ఒక మాట. అది ఎన్నికైతే కదా జరిగింది, ఎన్నికైతే ఏమన్నా అనుకోవచ్చు. ఆయన అనుకొని ఆయన భుజాలు ఆయన చర్చుకొని, ఇది ఇప్పుడు అసెంబ్లీ మాదిరే. అసెంబ్లీ జరిగి తనకు చూడు రాలేక బెదురుకున్నారు, మేము బ్రహ్మాండంగా పాలిస్తున్నామని ఇట్లా సెల్ఫ్ సర్టిఫికేట్ ఇచ్చుకుంటాడు. అట్లా అనడానికి ఉపయోగపడుతుందేమో వాటి. కానీ అక్కడ ఎలక్షన్ ఎక్కడ జరిగింది ఆయనకు తెలియదా? అది ఎలక్షన్ జరగలేదు. అండ్ అధికారులు, పోలీసులు పోయి ఆడ నడిపింది అది ఒక ఫార్సు, ప్రహసనం. ఓట్లు వాళ్ళే గుద్దుకున్నారు, వాళ్ళకు వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చుకుంటున్నారు తప్ప ఏం జరగలే. నిజంగా అదే వేరే ఏ పరీక్షలు ఎక్కర్లే. మేము మాట్లాడడమో ఆయన మాట్లాడడమో ఇవన్నీ ఎందుకు? కావాల్సినంత ఓపెన్ ఏరియా ఉంది. నిజంగా నువ్వు సంవత్సరంలో ఏదైనా చేసినావు అనుకుంటే ఎందుకు ఇల్లు తిరగలేకుండా అన్నారు మీ నాయకులు. మా నాయకులు ఆ రోజు తిరిగినట్టు 2-3 సార్లు తిరిగారు, ఒకసారి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు పంపించారు, మా ఎమ్మెల్యేలు తిరిగారు. మీ వాళ్ళని పొమ్మనండి, ఇల్లు 10 ఇళ్ళు సరిగా తిరగమనండి వరుసగా. మేము చేసాం ఏడాది పాలన మోసం, దాని గురించి ఇప్పుడు చేస్తున్నాం. బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనే కార్యక్రమం, దానికి వస్తున్న స్పందన ఏంటి? మేము చేయగలుగుతున్న దీన్ని. నీకు అంత అసెంబ్లీలో అంత మెజారిటీ ఉంది, బ్రూటల్ మెజారిటీ ఉంది, నీకు ఉంది, నీకు మందబలం అంత ఉంది, నువ్వేమో కిందికి వెళ్ళలేకపోతున్నావు. మరి చంద్రబాబు నాయుడు అక్కడే గమనించాలి ఏం జరుగుతుంది. అంటే పులివెందుల్లో అంటే నారా లోకేష్ సేవ క్రితం ట్వీట్ పెట్టారు సార్, పులివెందుల్లో జగన్ గారిని కలవడానికి సొంత పార్టీ కార్యకర్తలు కూడా వీఐపీ పాస్ చేస్తారా అనేది ఆయనకు వచ్చారు. నాకు ఏడ్చినట్టుంది. నీకు పాస్లు ఏమి ఇచ్చారో నాకు తెలియదు, కానీ నీకు కానీ మీ నాయనకు కానీ ఎవరైనా అభిమానులను ఉంటే కదా, ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఉంటే కదా, అభిమానులు వేల కొద్ది తరలి వస్తే అది ఎట్లుంటుంది అనేది తెలుస్తుంది. మీకు వెతుక్కోవాలి. ఏదో ఈ మధ్య ఎప్పుడు గుంటూరులో తిరుగుతున్నాడు, రోడ్ షో అని చేశాడు ఆయన చంద్రబాబు నాయుడు. ఒక్కడే రోడ్డు మీద పోతున్నాడు, చేయకుండా సెక్యూరిటీ తప్ప ఎవరు పక్కన లేరు. జగన్మోహన్ రెడ్డిని కలవడానికి రోజు వేల మంది వస్తుంటారు. ఆ వేల మందిని తీసుకోవడానికి ఆయన కలపడం ఎట్లడానికి కొన్ని పద్ధతులు ఫాలో కావడం ఎవరైనా చేయాలి. మీరు కేకలేసి అరిచినా వచ్చేవాళ్ళు ఎవరు ఉండరు. లేదా మీరు బొంగపోయి ఇల్లు తిరిగినా మీకు వచ్చి నమస్కారం పెట్టి దగ్గరికి తీసుకునే వాళ్ళు ఎవరు ఉండరు. లేదా మీ దగ్గర వచ్చేసి తమ గోడు చెప్పుకునే వాళ్ళు కూడా ఎవరు ఉండరు. ఎందుకంటే గోడు చెప్పినా మీరు పట్టించుకొని అలాంటిదే. మీ నాన్నకు కానీ నీకు కానీ అభిమానులు ఉండరు, ప్రేమించే వాళ్ళు ఉండరు. మిమ్మల్ని వచ్చి ఒక్కసారి మీ దగ్గర మిమ్మల్ని పలకరిస్తే చాలనుకునే వాళ్ళు ఉండరు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని కలిస్తే చాలనుకునే వాళ్ళు రోజు వేల మంది వస్తుంటారు. వస్తున్న దాన్ని ఏ రకంగా ఇచ్చేయాలి, అందరూ కలిసి వీలైనంత ఎక్కువ మంది కలిసేట్టు ఎట్లా చేయాలి అనుకోవడానికి ఏర్పాటు ఖచ్చితంగా చేస్తాం. మీకైతే అవసరం ఉండదు కాబట్టి ఏదో అంటాడు, అందరి ద్రాక్ష పుల్లన మనకు తెలియదంత చెత్త పిచ్చిది అని లోకేష్ అనుకుంటా. అంటే ఆయన అజ్ఞానానికి జాలిపడడం తప్ప ఏం చేయలేదు. 30 ఏళ్ళు రాజకీయ జీవితం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చేసుకుని సెలబ్రేషన్స్ కూడా పెద్ద ఎత్తున చేసుకున్నారు. సంస్కరణలన్నీ కూడా చంద్రబాబు తీసుకొచ్చారు. 30 ఏళ్ల వెన్నుపోటు ఇది ఉత్సవాలు, అసలు వార్షికోత్సవాలు కూడా జరిపితే బాగుంటుంది. జరుగుతున్నాయి కూడా. 30 ఏళ్ళు అనగానే గుర్తొచ్చేది ఎవరికైనా ఎన్టీ రామారావుని ఎట్లా దించాడు, ఆ దించడమే కాదు ఆయన్ను రోడ్డు మీద ఎట్లా పడేశాడు, కట్టుబట్టలతో ఆస్తులు కూడా లాక్కొని, వ్యవస్థలను అప్పుడు ఎట్లా మేనేజ్ చేసి ఘోరంగా అవమానకరమైన రీతిలో చేశాడనేది ఈ సమకాలీన చరిత్ర తెలిసిన వాళ్ళందరికీ తెలుసు. లక్కీగా అప్పటికి వీడియోలు కూడా ఉన్నాయి కాబట్టి ఈరోజు కూడా ఆ దినం వస్తే మన
ప్రజలు కూడా మళ్ళీ మళ్ళీ చూస్తుంటారు ఎన్టీఆర్ గారు ఎట్లా తిట్టిపోసారో జామాత దశమగ్రహమా ఏదో ఇట్లాంటి పేరుతో ఏ రకంగా ప్రపంచంలోనే ఇంత నటుడు ఇంత దుర్మార్గుడు ఎవరు ఉండరని ఏ రోజు సర్టిఫికేట్ ఎట్టించాడో ఎన్టీఆర్ గారు ఇవి అందరికి గుర్తున్నాయి. అవి గుర్తు చేసుకోవడానికి కరెక్టు ఇది. అండ్ చంద్రబాబు నాయుడు గారు కూడా అదే గుర్తు పీడకలనండి ఇంకొకటేనండి. తన ఘనకార్యం అంటే గుర్తు వచ్చేది ఇదే వస్తే ఎందుకంటే ఆయన చేసిన ఏకైక ఘనకార్యము దాన్ని ఏమంటారు డూబియస్ రికార్డ్ అంటాం. దాంట్లో ఆయన చేసిన గొప్ప ఇదేంటంటే అత్యధిక మెజారిటీతో గెలిచిన ఎన్టీఆర్ గారిని అన్ని దీనిలను వదిలేసి అడ్డదారిలో అడ్డంగా దించేసి వాళ్ళ కుటుంబాన్ని కూడా మభ్యపెట్టి తన వైపు తిప్పుకొని సైకలాజికల్గా మేనేజ్ చేసి లేని మెజారిటీని చూపించుకొని అంటే అన్ని రకాల నవరసాలు ఉన్నాయి దాంట్లో ఆ రోజు జరిగే దాంట్లో. ఆఖరికి వ్యవస్థలను కూడా మేనేజ్ చేశాడు. కోర్టులో కూడా అలాంటి తీర్పు తెచ్చుకొని కంప్లీట్ ఆస్తులతో సహా కొల్లగొట్టాడు. ఈరోజు ఆ ఎన్టీఆర్ ట్రస్ట్ అయితే ఇవన్నీ కూడా పర్సనల్ దీనికి తీసుకొచ్చేసుకున్నాడు ఇమ్మీడియట్ తను రావడంతోనే. అంటే ఒక పొలిటికల్ పార్టీ పెట్టిన దాన్ని లాగేసుకోవడమే కాకుండా ఆస్తులన్నీ లాక్కోవడమే కాకుండా వాటిని తన పర్సనల్ దీంట్లో కూడా మార్చుకునే ప్రయత్నం కూడా చేశాడు. సక్సెస్ఫుల్గా అయ్యాడు అందులో చాలా భాగం. ఇలాంటి వాటన్నిటికీ డూబియస్ రికార్డ్ ఏదైనా ఉంటే ఆయన హిస్టరీ, ఆయన 30 ఏళ్ల ఘనకార్యాలు వాటిని తలుచుకోవడానికి పనికొస్తుంది.